కోరుకుంటూ ఏ జిల్లాకు ఆ జిల్లా మేనేజర్ కానీ కోచ్ కానీ మానిటరింగ్ చేయాలి. మార్చ్ ఫస్ట్ అలాగే ఈ మాట థ్యాంక్ యూ సార్. ఎస్జిఎం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ శ్రీకాంత్ రెడ్డి గారికి, అట్లే దాస్ గారు డిఎస్డిఓ దాస్ గారికి, విక్టర్ గారికి, పరశురాముడు గారికి, అనిల్ దాస్, రిమైనింగ్ ఎవరైతే ఇక్కడున్న పీటీ ఉన్నారో అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మెయిన్ ప్లేయర్స్ వరకు వస్తే ఆల్ ది బెస్ట్, విష్ గుడ్ లక్. రేపు ఆడబోయే గేమ్స్ లో మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో మంచిగా ఆడతారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నేను కూడా ఒక స్పోర్ట్స్ ప్లేయర్ గా నేను రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను. వాస్తవంగా ఎక్కడెక్కడో సార్ వాళ్ళు ఇంతసేపు ఇచ్చిన స్పీచ్ల్లో స్పోర్ట్స్ కోటా ఇంపార్టెన్స్ చెప్పారు. ఎవరెవరో డిఎస్సీలో ప్రిపేర్ అయినారు, డిఎస్సీలో జాబులు కొట్టినారు అనే అన్ని వాస్తవాలే. ఇంకా మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే మీకు నేను కనపడుతున్న గెస్ట్ గా వచ్చినటువంటి సిఐ శ్రీరామ్ ఫ్రమ్ పులివెందుల. నేను కూడా 100% పక్కా స్పోర్ట్స్ కోటా. దాంట్లో బాల్ బ్యాడ్మింటన్ నేషనల్ ఆడడం జరిగింది, సౌత్ జోన్ ఖోఖో ఆడడం జరిగింది, మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో నేషనల్, ఇంకా ఫుట్బాల్ స్టేట్, చిన్న చిన్న అన్ని గేమ్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ కోటా నేను మేము ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. సరే, సార్ వాళ్ళు చెప్పినది ఆల్మోస్ట్ ఆల్ అన్ని మంచి మాటలు చెప్పారు. చాలా స్పోర్ట్స్ గేమ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. ఎప్పుడైతే మనిషి మంచి శారీరక దారుఢ్యం ఉంటుందో, ఎప్పుడు వస్తుంది శారీరక దారుఢ్యం? శరీరాన్ని మంచి కష్టపెడితే వస్తుంది. అది గేమ్స్ రూపకంగా కావచ్చు, స్పోర్ట్స్ రూపకంగా కావచ్చు, ఇంకా ఏదైనా కానీ. ఎప్పుడైతే మనం గేమ్స్ స్పోర్ట్స్ లో మంచి యాక్టివ్గా ఉంటావో, ఏ ఫీల్డ్ లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా అతను సక్సెస్ అవుతాడు. ఎందుకంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మనోధైర్యం కూడా ఉంటుంది. ఏ ఫీల్డ్ లో ఉన్నా ఖచ్చితంగా సక్సెస్ రేట్ వస్తుంది. మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ తో ఉంటారో మెంటల్ గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎగ్జాంపుల్ కూడా నేను కూడా చెప్పగలను. నేను ఏదైనా ఒకదానికి స్టిక్ ఆన్ అయినాను అంటే ఇది కరెక్ట్, ఎస్ దీని వైపు స్టిక్ ఆన్ అయి నిలబడతా, అది ఎంత ప్రళయం రాని ఎస్ ఐ కెన్ బేర్ ఇట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్, దీని వైపు నిలబడాలని ఫిక్స్ అయితేగా అంతేగా. అంటే ఇది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటామో మెంటల్ గా కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాం, అంతే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దయచేసి ఈ గేమ్స్ ద్వారా మంచి ఉల్లాసాన్ని, మంచి పీస్ ఆఫ్ మైండ్ తో పాటుగా మంచి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. కనుక అప్ టు అవర్ లైఫ్ ఎండింగ్, శరీరం సహకరించిన చివరి గుట్టు వరకు కూడా శరీరానికి ఏం పెట్టాలా? పని పెట్టాలా. పని పెట్టకపోతే ఏమొస్తుంది? మనం గుజిరికి వెళ్ళిపోతాం. గుజిరి అంటే తెలుసా? బండి షెడ్డుకి వస్తుంది అంటారు చూడు, అట్లా మనం కూడా దేనికి వస్తాం? షెడ్డుకి వెళ్ళిపోతాం. సో చివరి దాకా రేపొద్దున ఏదైనా జాబ్ సెటిల్ అయినా కూడా నేను సెటిల్ అయిపోయినాను,
నాకు అవసరం లేదని అనుకోకూడదు. చివరి దాకా కూడా మనసుకి మంచి ఫిట్నెస్ ఉంటే ఎలాంటి రోగాలు కానీ ఎలాంటివి కానీ దరిదాపుల్లో చేరనివ్వు. సార్ అన్నారు సార్ స్టార్టింగ్ లోనే, ఎవరైతే అదే స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, శరీరాన్ని ఎవరైతే గాలికి వదిలేసి ఉంటారో, కరోనాలో ఏం చేసింది, కరోనా తల్లి అందరిని ఊడ్చుకొని పోయింది. అవునా సార్? బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మా బ్యాచ్మెంట్స్ దగ్గర ఎంతమందో చెప్పారు, దగ్గర 60-70 మందినో కరోనా మహమ్మారి తీసుకెళ్లేదా. మేము కూడా కరోనా సర్వీస్ లో పబ్లిక్ కి చాలా మందిని హాస్పిటల్లో చేర్పించడాలు దగ్గరుండి చేశాం. ఈవెన్ అవి ఏంటో చెప్పినారు, అప్పుడు ఇంజక్షన్లు అవన్నీ వేసుకోలేదు. బికాస్ ఆఫ్ ఆ రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడు వస్తుంది మనకి, మనం ఎప్పుడైతే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటామో రెసిస్టెన్స్ పవర్ స్ట్రాంగ్ ఉంటుంది మనలో. సో ఏ రోగాలు దరిదాపు మన దారి చేరవు. కనుక గేమ్స్ ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దండి, స్పోర్ట్స్ ను తక్కువ అంచనా వేయద్దండి. ఫైనల్ గా అందరికి విష్ గుడ్ లక్. లాస్ట్ మాట, అట్లనే ఓన్లీ గేమ్స్ ఒక్కటే ఉంటే సరిపోదు. చాలా మంది ఇప్పుడు మా స్టేషన్ కూడా వస్తారు, సార్ నేను హాకీ నేషనల్ ప్లేయర్ సార్, నేను హాకీ ఇంటర్నేషనల్ ఆడాను సార్, నేను ఫుట్బాల్ ఆడాను సార్ అని చాలా మంది వస్తారు. బట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే చిన్న స్థాయిలో సెటిల్ అవుతుంటారు. అట్లా కాదు, మీరు ఆ స్థాయిలో మంచి కష్టపడి పైకి వచ్చినాక మీకంటూ ఏవైతే గోల్స్ ఉంటాయో ఆ గోల్స్ రీచ్ కావాలా. చాలా మంది స్పోర్ట్స్ ప్లేయర్లు, గేమ్స్ ప్లేయర్లు ఏం చేస్తున్నారు, ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ కొద్దిగా తగ్గిస్తున్నారు. ఎడ్యుకేషన్ కి స్పోర్ట్స్ కి రెండింటికి బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు విష్ గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ టీచర్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.